హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ CA 360. ఇప్పుడు మనం 2024 CA 360 కోర్సులో భాగంగా ఈ స్పెషల్ వీడియోలో డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే 66వ రామన్ మెగ్సెసే పురస్కారాలకి సంబంధించి ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, మీకు రామన్ మెగ్సెసే గురించి, రామన్ మెగ్సెసే పురస్కారాల గురించి రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ సంవత్సరం 2024 ఆగస్టు 31 రోజున వార్తల్లోకి వచ్చిన 66వ రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతల పేర్లేంటో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1 year వరకు, నెక్స్ట్ ఇయర్ 2025 ఆగస్టు 31 వరకు ఏ పోటీ పరీక్షలైనా కూడా ఆ పురస్కార గ్రహీతల పేర్ల గురించి అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మన CA 360 కోర్సులో స్పెషల్ వీడియోలో భాగంగా ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే అసలు ఈ రామన్ మెగ్సెసే పురస్కారాన్ని ఏ రంగంలో ప్రకటిస్తారు, ఏ రోజున ప్రకటిస్తారు, ప్రత్యేకత ఏంటి, అసలు ఎవరు ఈ రామన్ మెగ్సెసే గారు, సో ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం రామన్ మెగ్సెసే పురస్కారాలను ఇంకొక పేరుతో పిలుస్తారు. ఏషియా నోబెల్ అంటాము, నోబెల్ ఆఫ్ ఏషియా అంటాము. ఆసియా ఖండంలో ప్రతిష్టాత్మకంగా నోబెల్గా వీటిని అభివర్ణిస్తారు. సో ఎందుకు అలా పిలుస్తారు? మరి నిజంగానే ఆసియా ఖండంలోని వ్యక్తులకు మాత్రమే ఇస్తారా, వేరే వారికి కూడా ఇవ్వచ్చా? ప్రత్యేకతలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాము. అండ్ అభ్యర్థులందరికీ కూడా నేను మన CA 360 కోర్సులో భాగంగా ఇస్తున్న ప్రతి ఒక్క వీడియోని చూడండి. తర్వాత నేను మీకు ఇస్తున్న PDF ఏదైతే ఉంటుందో, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కోసం ఇంగ్లీష్ PDFని, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం తెలుగు PDFని ఇస్తున్నాను. వీడియో చూశాక మీరు PDF చదవండి. ఎట్ ద సేమ్ టైం ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్న, స్కోప్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు నేను స్పెషల్ వీడియోల రూపంలో తీసుకొస్తున్నాను. ఉదాహరణకి ఈ వీడియో లాగా ఆ వీడియోస్ని మాత్రం ఖచ్చితంగా 1-2 సార్లు చూడండి. నేను ఇచ్చే PDFని చూడండి, చదవండి. ఖచ్చితంగా ఒక్క మార్క్ కూడా ఏ ఎగ్జామినేషన్లో కూడా కోల్పోయే అవకాశం ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఈ వీడియోలోకి ఎంటర్ అయితే మనం ఈ వీడియో చివరిలో ఇప్పటివరకు మన భారతీయులు ఎవరెవరు రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలుగా చరిత్రలో నిలిచిపోయారు వారందరి గురించి చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలు వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ 4+1 అని గుర్తుంచుకోండి. 4+1 అంటే ఏంటంటే 4 వ్యక్తులకి ఎట్ ద సేమ్ టైం ఒక సంస్థకి ఈ సంవత్సరం రామన్ మెగ్సెసే పురస్కారం అనేది దక్కింది. 2024 సంవత్సరం ఆగస్టు 31 రోజున ప్రకటించిన రామన్ మెగ్సెసే పురస్కారాలు ఎన్నవ ఎడిషన్ అంటే 66th, గుర్తుంచుకోండి, 66th ఎడిషన్, 66వ రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలు. 4+1, 4 అంటే 4 వ్యక్తులు అండ్ ఒక సంస్థ. వీరి గురించి ఇన్ డీటెయిల్గా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ అయితే వాళ్ళ పేర్లను చూడండి, ఏ దేశమో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంగుయెంతి ఎంగాక్ హువాంగ్ పేరు గుర్తుంచుకోండి. కొన్ని ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన పర్సన్స్ పేరు మనం ప్రొనౌన్స్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఏదైనా సరే 2-3 సార్లు ప్రొనౌన్స్ చేయండి. ఎగ్జామినేషన్లో చూస్తే టక్కున ఆన్సర్ని గుర్తుపడతారు. సో ఎగ్జామినేషన్లో రామన్ మెగ్సెసే పురస్కారాలకు సంబంధించి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వారిలో 2024 సంవత్సరం లేదా 66th రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతల్లో ఉన్నవారెవరు, లేనివారెవరు అంటారు. లాస్ట్ 65th ఎడిషన్ పురస్కార గ్రహీతలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లను జోడించి అడగవచ్చు. మనం గుర్తిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ పర్సన్ వియత్నాం దేశానికి సంబంధించిన ఒక మహిళ ఎంగుయెంతి ఎంగాక్ హువాంగ్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి భూటాన్ దేశానికి సంబంధించిన ఒక పర్సన్. సో తన పేరు వచ్చేసి కర్మ ఫున్షో. సో తను విద్యా వ్యవస్థకి సంబంధించి విద్యను ప్రతి ఒక్కరికి కూడా చేరవేయాలని చెప్పేసి అలుపెరగని కృషి చేస్తున్నారు. ఫస్ట్ పర్సన్ ఏమో ఒక డాక్టర్ లేదా ఫిజిషియన్ అని గుర్తుంచుకోండి. ఇక థర్డ్ వచ్చేసి ఒక ప్రొడ్యూసర్, యానిమేషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, చాలా సినిమాలను కూడా తను ప్రొడ్యూస్ చేశాడు. తన పేరు జపాన్ దేశానికి సంబంధించిన మియాజాకి హయావో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక సంస్థ అని చెప్పాను కదా, ఆ సంస్థ పేరు ఏంటంటే రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ లేదా రూరల్ డాక్టర్స్ సొసైటీ అంటారు. ఇది ఏ దేశానికి సంబంధించిందంటే థాయిలాండ్ దేశానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక ఫర్వీజా ఫర్హాన్ ఒక విమెన్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అనుకోవచ్చు. తను ఎమర్జెంట్ లీడర్షిప్కి గాను
ఈ పురస్కారాన్ని పొందారు. ఇక్కడ మాత్రం మీరు ఎమర్జెంట్ లీడర్షిప్ అనే కేటగిరీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సో 4+1 ఎలా గుర్తుంచుకోవాలో చెప్పాను కదా. అండ్ ఇక నెక్స్ట్ స్టెప్ మనం ఏం చూడాలంటే రామన్ మెగసెసే, రామన్ మెగసెసే అంటున్నాను. అసలు ఈ రామన్ మెగసెసే ఎవరు అంటే ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించి, ఫిలిప్పైన్స్ గుర్తుంచుకోండి, ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించి ఆ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోబడే ఒక నాయకుడు, ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు. ఫిలిప్పీన్స్ దేశ చరిత్రలో 7వ అధ్యక్షుడిగా సేవలు అందించాడు. తను 1957 ఇయర్లో 1957 సంవత్సరంలో మరణించారు. సో ఫ్లైట్ క్రాష్ కారణంగా మరణించారు. రీజన్ అవసరం లేదు. సో తను మరణించాడు ఒక ప్రమాదంలో. తను అధ్యక్షుడిగా ఉంటూనే, అధ్యక్ష పదవిలో ఉండగానే మరణించారు. తన మరణం ఏ సంవత్సరం? 1957. అదే సంవత్సరంలో 1957 ఇయర్లో ఈ పురస్కారం రామన్ మెగసెసే గారి పేరిట పురస్కారాన్ని ప్రారంభించారు. కానీ మొట్టమొదటి పురస్కారాన్ని మాత్రం 1958 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు రామన్ మెగసెసే గారిని చూపిస్తాను. సో రామన్ మెగసెసే సింపుల్గా పిలుస్తాం. తన పూర్తి పేరు ఏంటంటే రామన్ డెల్ ఫియరో మెగసెసే, రామన్ డెల్ ఫియరో మెగసెసే గుర్తుపెట్టుకోండి. 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్, ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించి 7వ అధ్యక్షుడు. కమ్యూనిస్టులకు బద్ధ వ్యతిరేకి. అందుకే లాస్ట్ 1 year బ్యాక్ రామన్ మెగసెసే పురస్కార గ్రహీతగా మన భారతదేశానికి సంబంధించి కేకే శైలజ గారికి అనౌన్స్ చేస్తే తను తిరస్కరించారు. ఆ ఇయర్ చాలా ఎగ్జామినేషన్లో పురస్కారం గురించి అడిగారు, ఎవరు తిరస్కరించారని చెప్పేసి. కేకే శైలజ ఏంటంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి మాజీ వైద్య శాఖ మంత్రి, కరడుగట్టిన కమ్యూనిస్టు వాది. సో కమ్యూనిస్టులను వ్యతిరేకించే తన పేరిట ఇచ్చే పురస్కారం నేనెందుకు స్వీకరిస్తానని చెప్పేసి వ్యతిరేకించారు. ప్రస్తుతానికి అప్రస్తుతం, మనకు అవసరం లేదు. కాకపోతే రామన్ మెగసెసే గుర్తుపెట్టుకోండి, రామన్ డెల్ ఫియరో మెగసెసే. సో 1953 నుండి 17th March 1957 వరకు తను అధ్యక్షులుగా ఉంటూనే, అధ్యక్ష పదవిలో ఉండగానే మరణించారు. 1957లోనే ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. కానీ 1958 నుండి ప్రదానం చేయడం జరుగుతుంది. ఏ రోజున ప్రదానం చేస్తారు? కొన్ని పురస్కారాల గురించి మీరు ఖచ్చితంగా చూడాలి. ఏ రోజున లేదా ఏ సందర్భంగా ప్రకటిస్తారు, ప్రధానోత్సవం జరుగుతుందని చెప్పేసి. ఉదాహరణకి తీసుకుంటే ఆగస్టు మంత్లోనే రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం అని చెప్పేసి మన భారతదేశానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ పురస్కారాల గురించి చూసాము. మనకు నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఆ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 1st వీక్లో నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క సంవత్సరానికి సంబంధించి పురస్కార గ్రహీతల పేర్లను ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి అనౌన్స్ చేస్తారు. వాళ్ళకు పురస్కార ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుతుంది? నోబెల్ పురస్కారాల ప్రధానోత్సవం December 10th ఎవ్రీ ఇయర్. నోబెల్ వర్ధంతి, చనిపోయిన రోజున ప్రధానోత్సవం జరుగుతుంది. అలా కొన్ని పురస్కారాలు ఎప్పుడెప్పుడైతే వస్తాయో మనకు మైండ్లో కొంత ఐడియా ఉంటుంది. చాలామంది చదువుతూ ఉంటారు కాబట్టి, కొన్నేళ్ల నుండి చదువుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి బేసిక్ పాయింట్స్ మీకు ఐడియా ఉండొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి రామన్ మెగసెసే పురస్కారాన్ని ప్రతి ఏటా కూడా ఆగస్ట్ 31st రోజున ప్రకటించడం జరుగుతుంది. సో ఆగస్ట్ 31st రోజున ప్రకటించారు. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం ఆగస్ట్ 31st రోజున యాజ్ యూజువల్గా వార్తల్లోకి వచ్చినాయి కదా. ఎంతమంది? 4+1 అని చెప్పాను కదా, 5 గుర్తుంచుకోండి. మరి ఆగస్ట్ 31st యొక్క ప్రత్యేకత ఏంటంటే రామన్ మెగసెసే గారి జయంతి, తన బర్త్ యానివర్సరీ, తను పుట్టిన రోజు గుర్తుంచుకోండి. ఆ రోజు 1958 ఆగస్ట్ 31st మొట్టమొదటి రామన్ మెగసెసే పురస్కారాలు అప్పుడు వార్తల్లోకి వచ్చినాయి. అప్పుడు మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రముఖులు కూడా పురస్కార గ్రహీత వార్తల్లోకి వచ్చారు. మీరు కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి సో రామన్ డెల్ ఫియరో మెగసెసే, రామన్ డెల్ ఫియరో మెగసెసే ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్. ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక గొప్ప నాయకుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి రామన్ మెగసెసే పురస్కారాలను ప్రతి సంవత్సరం ఎవరు అనౌన్స్ చేస్తారు? ఇక రామన్ మెగసెసే గారి పేరు మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది, ఎవరు తననేది. తన పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రతి సంవత్సరం రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ వారు, రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ వారు ప్రకటిస్తారు. గుర్తుంచుకోండి, అవార్డు ఫౌండేషన్ వారు ప్రకటిస్తారు. ఈ పురస్కారాన్ని, రామన్ మెగసెసే పురస్కారాన్ని ఏషియాస్ ప్రీమియర్ ప్రైజ్ లేదా ఏషియాస్ నోబెల్ అంటాము. ఆసియా ఖండంలోనే ప్రతిష్టాత్మక పురస్కారము.
అందుకే దీన్ని ఆసియా నోబెల్ అంటాం. నోబెల్ అంటే ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారము, 6 రంగాల్లో ఇస్తారు. మరి ప్రపంచంలో ప్రతిష్టాత్మక పురస్కారంతో దీన్ని పోలుస్తాం. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, చాలా మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఏషియాస్ నోబెల్ అంటే ఆసియా ఖండంలో ఏ దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలకి సంబంధించిన వ్యక్తులకు, పౌరులకు మాత్రమే ఇస్తారేమో అని అనుకుంటారు. చాలా పుస్తకాలు కూడా అదే రాశారు. ఆసియా నోబెల్ అంటే ఆసియా ఖండంలోని వ్యక్తులకి ఇస్తారు, ఆసియా ఖండంలోని సంస్థలకి ఇస్తారని రాశారు. కానీ దట్ ఈస్ రాంగ్. ఆసియా ఖండంలోని వ్యక్తులకు, ఆసియా ఖండంలోని సంస్థలకు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ దేశానికి సంబంధించిన వ్యక్తికైనా ఈ ఆసియా నోబెల్గా పిలువబడే రామన్ మెగ్సెసే పురస్కారాన్ని ప్రకటించవచ్చు, ప్రదానం చేయొచ్చు. బట్ ఆన్ వన్ కండిషన్, ఆ వ్యక్తి ఆసియా ఖండానికి సంబంధించి కానీ, ఆసియా ఖండంలోని ఏదో ఒక ప్రాంతానికి సంబంధించి కానీ ఎనలేని కృషి చేసిన వ్యక్తి అయి ఉండాలి. ఇది క్లారిటీగా ఉండాలి. ఉదాహరణకి గతంలో 2 ఏళ్ల కిందట అమెరికాకి సంబంధించి స్టీవెన్ మున్సీ అనే ఒక వ్యక్తికి ఆసియా నోబెల్గా పిలువబడే రామన్ మెగ్సెసే పురస్కారాన్ని ఇచ్చారు. మరి అమెరికన్కి ఎలా ఇచ్చారు? ఇక్కడ లాజిక్ ఆలోచించాలి. ఓకేనా? మీరు మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇవన్నీ క్లారిటీస్ వస్తాయి మీకు. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి, ఏషియాస్ ప్రీమియర్ ప్రైజ్. మరి ఎన్ని రంగాల్లో ఇచ్చేవారు, ప్రస్తుతం ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు? ఇది ఒకటి కూడా క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ సర్వీస్, సెకండ్ పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం అండ్ లిటరేచర్, నెక్స్ట్ పీస్, లాస్ట్ ఎమర్జెంట్ ఆర్ ఎమర్జింగ్ లీడర్షిప్. ఈ 6 రంగాలు అయితే గుర్తుపెట్టుకోండి, క్లారిటీ ఇస్తాను. సో గవర్నమెంట్ సర్వీస్ అంటే ప్రభుత్వ సేవ. పబ్లిక్ సర్వీస్ అంటే ప్రజాసేవ. థర్డ్ వచ్చేసి కమ్యూనిటీ లీడర్షిప్ అంటే సామాజిక నాయకత్వం, లీడర్షిప్. నెక్స్ట్ వచ్చేసి జర్నలిజం, పత్రికా రంగంలో కానీ, సాహిత్య రంగం, లిటరేచర్ ఫీల్డ్లో కానీ, ఆర్ట్స్ వర్క్లో కానీ గుర్తింపు పొందిన వ్యక్తులు. నెక్స్ట్ పీస్, శాంతి. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జింగ్, వర్ధమాన నాయకత్వం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొదటి 5 ఉన్నాయి చూసారా, పీస్ వరకు. గవర్నమెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, లిటరేచర్, పీస్. వీటిని 1958 నుండి మొదటిసారి నుండి ఇస్తున్నారు. మొట్టమొదటి రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలు ప్రకటించినప్పుడు ఈ 5 రంగాల్లో ఇవ్వడం స్టార్ట్ అయింది. కానీ లాస్ట్ ఇక్కడ ఎమర్జెంట్ లీడర్షిప్ అన్నాను కదా, ఈ రంగాన్ని మాత్రం 2000 సంవత్సరం నుండి జోడించడం జరిగింది. మొత్తానికి 6 రంగాలు అయిపోయినాయి. క్లియర్? మొదట్లో 5 రంగాలు, తర్వాత 6వ రంగంగా 2000 ఇయర్లో ఎమర్జెంట్ లీడర్షిప్ని జోడించడం జరిగింది. క్లియర్? కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1958 నుండి 2008 వరకు ఈ రంగాల వారీగా ఏ రంగంలో ఎవరైతే ఎనలేని కృషి చేస్తున్నారో రంగం ఆధారంగా ఒక్కొక్క పర్సన్, సో పలానా ఎక్స్ అనే వ్యక్తి ఈ ఫీల్డ్కి కానీ వచ్చారని ఫీల్డ్ మెన్షన్ చేసేవారు. కానీ 2009 నుండి మాత్రం ఇలా రంగాల వారీగా ఇవ్వడం అనేది పక్కన పెట్టేసేసారు. అన్కేటగరైజ్డ్గా లేదా రంగాల వారీగా కాకుండా ఓన్లీ పర్సన్ పేరు ఇస్తున్నారు, రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీత అని చెప్తున్నారు. కానీ ఈ ఎమర్జెంట్ లీడర్షిప్ ఉంటారు కదా, ఎమర్జెంట్ లీడర్షిప్, వర్ధమాన నాయకత్వం, ఈ కేటగిరీలో పొందే వారికి మాత్రం కేటగిరీని మెన్షన్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఈ సంవత్సరం ప్రముఖ ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్ తను ఎమర్జెంట్ లీడర్షిప్కి కాను పురస్కారాన్ని పొందారని చెప్పాను కదా. అలా ఎమర్జెంట్ లీడర్షిప్ మినహాయిస్తే మిగతా వేటికి కూడా ఫీల్డ్ని మెన్షన్ చేయట్లేదు. ఈ క్లారిటీ ఉంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇదంతా కూడా మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో తెలుగులో మన ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్, మన CA3 సీట్ చాలామంది ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేసింది స్క్రిప్ట్. సో గవర్నమెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, లిటరేచర్, క్రియేటివ్, కమ్యూనికేషన్, ఆర్ట్స్. సో ఇక్కడ 4 రంగాలు అయిపోయాయి కదా. 5వ రంగం పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, అంతర్జాతీయ అవగాహన అని చెప్పేసి ఇదంతా ఒకటే కేటగిరీ. నెక్స్ట్ ఎమర్జెంట్ లీడర్షిప్ గుర్తుంచుకోండి. ఈ 6 రంగాల్లో ఇచ్చేవారు 2008 వరకు. కానీ 2009 నుండి మాత్రము ఏ రంగం అని మెన్షన్ చేయట్లేదు ఎక్సెప్ట్ ఎమర్జెంట్ లీడర్షిప్కి తప్పితే. దీనికి మాత్రం కేటగిరీ మెన్షన్ చేస్తున్నారు. మిగతా ఏది కూడా ఈ పీస్ రంగంలో వచ్చింది అలా అని చెప్పేసి చెప్తలేరు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో ఈ సంవత్సరం పురస్కార గ్రహీతల్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4+1 అని కదా, 4 వ్యక్తులు ఒక సంస్థ అని చెప్పాను కదా, వాటికి ఒక్కొక్క లైన్ అడిషన్ చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత డెప్త్గా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగవచ్చు. వాస్తవానికి ఈ 5 పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది, వాళ్ళ కన్సర్న్ కంట్రీ ఏది ఉంటుందో సరిపోతుంది. కానీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మరింత ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసేసి క్వశ్చన్ అడిగితే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ ఎంగ్వెంతి ఎంగాక్ హువాంగ్
తను వచ్చేసేసి వియత్నాం అని చెప్పిన కదా, తను మనం అబ్జర్వ్ చేస్తే తను ఏమని చెప్పాను ఇందాక మీకు, ఒక డాక్టర్ అని చెప్పాను. సో తన గురించి మనం ఇక్కడ డీటెయిల్ చూస్తే ఎంగ్వంతి ఎంగాక్ ఫువాంగ్, తను ఒక ఫేమస్ డాక్టర్. ముఖ్యంగా వియత్నాం వార్ ఏదైతే ఉంటుందో 1950s ఆ టైంలో స్టార్ట్ అయింది కదా, ఆ వార్ సమయంలో విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ సమయంలో తను డాక్టర్గా గుర్తింపు పొంది చరిత్రలో నిలిచిపోయారు. ఒక డాక్టర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి కర్మా ఫున్షో తను ఎవరన్నాను, భూటాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పాను. సో తనెవరు, తను ఒక సంస్థని ప్రారంభించారు. ఈ సంస్థ పేరు ఇంపార్టెంట్ ఇక్కడ. సో లోడెన్ ఫౌండేషన్ 1999 ఇయర్లో 1999 సంవత్సరంలో తను స్థాపించిన ఒక సంస్థ పేరు లోడెన్ ఫౌండేషన్, భూటాన్ వేదికగా ప్రారంభించారు. దాని ద్వారా తను ఏం చేస్తున్నారు అంటే కమిటెడ్ టు ప్రమోటింగ్ ఎడ్యుకేషన్, విద్యకి ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే విద్యకు దూరం అవుతున్నారో వాళ్ళకి విద్యను అందించి ఇటువంటి ఒక సామాజిక సేవ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి సో ఫర్వీజా ఫర్హాన్. సో ఇక్కడ ఫర్వీజా ఫర్హాన్ తను ఏంటన్నాను, ఎమర్జెంట్ లీడర్షిప్ అని చెప్పాను. వాస్తవానికి ఇండోనేషియాకి సంబంధించి ఇండోనేషియా దేశంలో ఒక ఏరియా ఉంటుంది 2013 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన ప్రాంతము. ఆ ప్రాంతం పేరు వచ్చేసి ల్యూసర్ ఎకోసిస్టమ్. ల్యూసర్ ఎకోసిస్టమ్ అనేది ఇటీవల కాలంలో పర్యావరణ సమస్యల కారణంగా అది చాలా వరకు డివాస్ట్ అయిపోతుంది, డిఫారెస్టేషన్ జరిగిపోతుంది, అక్కడ ఉండే అడవులు కానీ అంతరించిపోతున్నాయి. వీటి విషయంలో తను రివైవల్ సింపుల్గా అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అని గుర్తుంచుకోండి. ఎమర్జెంట్ లీడర్షిప్కి గాను తను పొందడం జరిగింది. ఇదంతా తనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చాను. సో ఫర్వీజా ఫర్హాన్, ఇండోనేషియా. సో ఫౌండెడ్ హ్యాకా అనే ఒక ఫౌండేషన్ స్థాపించారు తను. హ్యాకా ఫౌండేషన్ ల్యూజర్ ఎకోసిస్టమ్ని సంరక్షించడానికి గాను. ఓకేనా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మియాజాకి హయావో తనే దేశానికి సంబంధించి అన్నాను, జపాన్. గుర్తుంచుకోండి, యానిమేషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తను ఒక ఫేమస్ ప్రొడ్యూసర్. తను చాలా చిత్రాలను కూడా నిర్మించడం జరిగింది. తను నిర్మించిన చిత్రాలను కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. నైబర్ టోటోరో అని చెప్పేసి అండ్ స్పిరిటెడ్ అవే అని చెప్పేసి. ఈ మూవీస్ గురించి అడగకపోవచ్చు, కాకపోతే ఏ దేశము ఏ రంగం అని అడగవచ్చు. రంగం అంటే మీకు ఇందాక చెప్పిన ఫీల్డ్స్ కాదు, తను సినిమా రంగం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక సంస్థకి కూడా ఇచ్చారనగా. సంస్థలు అంటే మ్యాక్సిమం పీస్, శాంతి రంగంలో ఎన్ని కృషి చేసే వారికి ఇస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనే ఒక సంస్థ, అది థాయిలాండ్ దేశానికి సంబంధించి ఈ సంవత్సరము పురస్కారం, రామన్ మెగ్సెసే పురస్కారాన్ని ఇన్స్టిట్యూషన్గా పొందడం జరిగింది. ద రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనేది. ఓకేనా, ఇది ఒక ఎన్జిఓ. సో రామన్ మెగ్సెసేకి సంబంధించి ఈ పురస్కారానికి సంబంధించి అభ్యర్థులు ఇప్పటి వరకు మనము ఈ సంవత్సరం 66th రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతల గురించి చూసాము. ఎట్ ద సేమ్ టైం ఆ పురస్కారానికి సంబంధించి అసలు హిస్టరీ ఏంటి, మరి ఈ సంవత్సరం పురస్కార గ్రహీతల యొక్క పేర్లు అవన్నీ కూడా చూడడం జరిగింది. అండ్ రామన్ మెగ్సెసే పురస్కారానికి సంబంధించి గనక అడిగితే ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుందంటే $50,000 ఉంటుంది. ఈ పురస్కారానికి సంబంధించి ప్రైజ్ మనీని ఫోర్డ్ ఫౌండేషన్ అండ్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారు కంట్రిబ్యూట్ చేస్తారు. ఇటువంటివన్నీ బేసిక్ పాయింట్స్ మీకు ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అడగొచ్చు. సో రామన్ మెగ్సెసేకి సంబంధించి ఈ పేర్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ఇదంతా ఈరోజు మనము చూడడం జరిగింది. సో రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఎవరెవరు గెలుపొందారు దాని గురించి ప్రత్యేకంగా మనం శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2023 ఇయర్లో రవి కన్నన్ గారు మన భారతీయుడు పొందడం జరిగింది. 2024లో రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీతలు ఒక్కరు కూడా ఇండియన్ లేరు. అండ్ రామన్ మెగ్సెసే పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని చెప్పేసి మీకు కామెంట్ చేయండి అని చెప్పాను కదా. ఆచార్య వినోబా భావే గారు 1958లో పొందడం జరిగింది. సో ఇది మరి ఇండియన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది.